ఆగని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం పట్టణంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మే 13న జరగబోయే భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ బి వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ మేరకు మే 13న పోలింగ్, జూన్ 4 కౌంటింగ్ సందర్భంగా చేపట్టాల్సిన భద్రత గురించి FST, SST, MCC అండ్ సెలెక్టేషన్ ఆఫీసర్స్, VROలు, పోలీస్ అధికారులు తమ పరిధిలోని ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రాలను సందర్శించి మౌలిక సదుపాయాల పరంగా, భద్రతా పరంగా చేపట్టాల్సిన గురించి కార్యాచరణ చేయాలన్నారు. అధికార పార్టీకి సంబంధించి ఫ్లెక్సీలు గాని, అలాగే అనధికార పార్టీకి ఫ్లెక్సీలు గాని తొలగించాలని, CC రోడ్లు శంకుస్థాపనకు నిర్మించిన దిమ్మలు క్లాతులతో మూసివేయాలన్నారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, ROలు, MPDO శ్రీనివాసరావు, 5 మండలాల తహసీల్దార్, VRO, పంచాయతీ అధికారులు, సెక్టర్ అధికారులు పాల్గొన్నారు. AR5 న్యూస్ కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ నర్లపట్టి సుబ్బారావు. కార్యాలయంలో పరిమితం చేయకుండా వాళ్ళని ఫీల్డ్ మిషనరీగా వాడుకుంటారు. వాళ్ళందరినీ ఆర్ఎస్ అటాచ్ చేయండి. ఇద్దరు ఆర్ఎస్ ఉంటారు, సగం మంది అటు సగం మంది ఇటు. ఎందుకంటే సెక్రటరీస్ తో పాటు ఒక వ్యవస్థ, మనది కూడా సూపర్వైజింగ్ వ్యవస్థ ఉంటే ఎవరైనా ఏ స్థాయిలో ఒక తప్పు చేస్తే పైన చూడటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడే మన గౌరవ RO గారు పాలన నుంచి మన మండలానికి మీటింగ్ రావడంతో మధ్యలో నెమరిపేట అనే గ్రామంలో చూశారు. అక్కడ XCM పోస్టర్స్ ఉన్నాయి. నేను సర్టిఫికేట్ ఇస్తున్నారు, నేను సర్టిఫికేట్ ఇస్తున్నాను, సార్ సర్టిఫికేట్ ఇస్తున్నాను. కానీ ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉంది. ఈ పోల్స్ ఉంటాయి చూసారా, నెమలిపేట ఎక్కడది? దమ్మపేట మండలం నెమలిపేట బ్రిడ్జి దగ్గర అండి. కేసీఆర్ గారి ఫోటో సార్ చూశారు. కొంచెం దయచేసి ఏంటి, ఇంకా మనకు టైం ఉంది కాబట్టి మనం తీసేసినా కూడా ట్రీట్మెంట్ పెడతా ఉంటారండి. అదే చెప్పింది ఫస్ట్, ఎక్కువ టైం ఉండడం మన దురదృష్టకరమే. ఇది పెడతా ఉంటారు కాబట్టి కంటిన్యూస్ గా మీరు మీ సెక్రటరీస్ తోటి, ఆ గుమస్తాలతోటి ఇక్కడ ఏమైతా ఉంది అంటే ఎలక్షన్ కమిషన్ మాకు చెప్పి, మేము మీకు చెప్పి